మార్నింగ్ దేవుడికి కొట్టిన కొబ్బరికాయతో ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే మా పిల్లలైతే ఆలోచించకుండా కొబ్బరి చట్నీ చేసే మమ్మీ అని చెప్పారు. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ కొబ్బరికాయనైతే సన్నగా ఇట్లా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల ముక్కలు అనేవి త్వరగా బ్లెండ్ అయిపోతాయి అనమాట మనం మిక్సీ పట్టుకునేప్పుడు. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానపెట్టుకున్నాను. అలాగే మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని అయితే తీసుకోవాలి. ఇవైతే కారం లేవు, అందుకని చెప్పేసి నేనైతే ఒక 20 అయితే తీసుకున్నాను. ఒక కాయకి ఒక 20 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే పడుతుంది, అంతకన్నా ఎక్కువ టైం ఏం పట్టదు. తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేయవసరం లేదు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులోకి అయితే ఒక 10 వెల్లుల్లి గర్భాలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం అంత జీలకర్ర యాడ్ చేసుకొని అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని కూడా యాడ్ చేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అలాగే కొంచెం వాటర్, దానిలో ఉన్న వాటర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇదైతే తాలింపు పెట్టకపోయినా సరిపోతుంది, కానీ తాలింపు పెడితే ఇంకొంచెం బాగుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే తాలింపు పెడుతున్నాను. ఇలా కనుక కొబ్బరి చట్నీ కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకైతే రైస్ లోకి వస్తుంది, అలాగే మనకి టిఫిన్స్ లోకి కూడా సరిపోతుంది. ఇంకా నాకైతే ఒక 2 డేస్ దాకా మళ్ళీ చట్నీ ప్రిపేర్ చేసే పని అయితే ఉండదు. కానీ వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండదు. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు గనక మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.